తెలంగాణ కాంగ్రెస్ పదవుల పందేరం ప్రస్తుతం సరికొత్త వివాదాలకు తావిస్తోంది. పదవుల పంపకం కొందరికి సంతోషాన్ని కలిగించినా చాలా మందికి ఆగ్రహం తెప్పించింది. తమకు పదవి రాలేదనే కంటే ఇతరులకు ఎందుకు పదవులిచ్చారనే ప్రశ్నించే వాళ్లు ఎక్కువయ్యారు. అనర్హులను అందలమెక్కిస్తున్నారన్న ఆగ్రహం కొందరిలో కట్టలు తెంచుకొని ప్రవహిస్తోంది. మీనాక్షి నటరాజన్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారీ స్థాయిలో కసరత్తు చేసినట్లుగా తెలుస్తోంది. అర్హులకు మాత్రమే పదవులు ఇస్తామని ఆమె ప్రకటించిన సంగతిని కూడా అందరూ గుర్తు చేసుకుంటున్నారు. అయినా సరే పదవుల పంపిణీలో మాత్రం ఎవరికి ఎందుకిచ్చారో అర్థం కాని దుస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే పలు కమిటీలను ప్రకటించిన ఏఐసీసీ తాజాగా 27 మంది వైస్ ప్రెసిడెంట్లను ప్రకటించింది. 27 మంది ఉపాధ్యక్షులలో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లింలకు 3 పదవులు ఇచ్చామని, మొత్తంగా 67% పదవులను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఇచ్చామని పీసీసీ చీఫ్ ప్రకటించారు. అయితే బీసీలలో కేవలం 1-2 సామాజిక వర్గాలకే పదవులు దక్కాయని బీసీ సీనియర్ నేత మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇచ్చిన పదవులలో కూడా 80% అవుట్డేటెడ్ వాళ్ళకే ఇచ్చారని, అందులో మెజారిటీ వైస్ ప్రెసిడెంట్లను గుర్తు కూడా పట్టలేమని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు సంధిస్తున్నారు. వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చిన వారిలో కాంగ్రెస్ సీనియర్ నేత కుమార్ రావు ఒకరు. మాజీ ముఖ్యమంత్రులు రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు, కేసీఆర్లకు కుమార్ రావు రాజకీయ గురువు. ఆ ముగ్గురు వివిధ సందర్భాల్లో యూత్ కాంగ్రెస్ లో పనిచేసినప్పుడు కుమార్ రావు వాళ్ళకి బాస్ గా ఉండేవారు. మొన్నటి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ పదవి ఆశించిన కుమార్ రావుకి చివరి నిమిషంలో ఆ పదవి చేజారింది. కుమార్ రావుకు వైస్ ప్రెసిడెంట్ ఇవ్వటం ఆయన స్థాయిని తగ్గించడమేనని పార్టీ వర్గాలంటున్నారు. ఇంతకాలం ఆయన సీనియర్ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డికి సైతం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. దీంతో నాయని చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తనకి ఉపాధ్యక్ష పదవి అవసరం లేదని నాయని కాంగ్రెస్ నేతలతో చెబుతున్నారు. ఇప్పటికే ఆయన వ్యాఖ్యల దుమారం కాంగ్రెస్ పార్టీని ఒత్తిడిలోకి నెట్టింది. ఇక నల్గొండ టౌన్ ప్రెసిడెంట్ గా ఉన్న గుమ్ముల మోహన్ రెడ్డికి సైతం వైస్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చారు. తానేదో డీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని అనుకుంటే తనకి ఉపాధ్యక్ష పదవి ఇవ్వటం పట్ల ఆయన అసంతృప్తిగా ఉన్నారు. వైస్ ప్రెసిడెంట్ గా ఉన్న బల్మూర్ వెంకట్ కి ఇప్పటికే ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వగా మరో పదవి ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు నేతలు ప్రశ్నిస్తున్నారు. పార్టీ వైపే తొంగి చూడని లోక్సభ సభ్యుడు రఘువీర్ రెడ్డికి వైస్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వటంపై అన్ని వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లి అధికారంలోకి వచ్చాక మళ్లీ కాంగ్రెస్ కండువా కప్పుకున్న సంగిశెట్టి జగదీష్లకు పదవులు ఎలా ఇస్తారని క్యాడర్ ప్రశ్నిస్తోంది. ఇండియన్ పౌరసత్వం లేక ఎమ్మెల్యే టికెట్ నిరాకరించిన పాలకుర్తి ఝాన్సీ రెడ్డికి, గాలి అనిల్ కు, బొంతు రామ్మోహన్ కు పదవులపై పెదవి విరుపులు కనిపిస్తున్నాయి. నిత్యం కష్టపడి పదవుల కోసం ఎదురు చూస్తున్న నాయకులకు మొండి చేయి చూపించి ఇతరులను ఆందోళనెక్కించడం ఏంటన్న ప్రశ్నలు ఈసారి బలంగా వినిపిస్తున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు ఛానల్.